హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పనానండి. ముందుగా ఇవాళ వీడియోలో అయితే మాకు శ్రీరామనవమి నుంచి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయండి. తిరునాళ్ళలాగా చేస్తారు. ఆయన కళ్యాణం అదే కోదండరామ స్వామి అంటారండి. మాకైతే ఇక్కడ గుళ్ళో ఆయన అయితే వెలిసి ఉన్నారు. ఆయనకి తిరునాళ్ళు అయితే చేస్తారు. ఈరోజు కళ్యాణం అండి. అందుకని నేను చూస్తూ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈరోజు అయితే వీడియో తీస్తున్నానండి. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ గుడికి అయితే మనకి చాలా చరిత్ర ఉందండి. మన ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసింది భద్రాచలం, తర్వాత ఒంటిమిట్టే కదండి రాముల వారిది. దానికన్నా దానిలాగా ఇంకా కూడా ఇంకోటి ఉందండి. మాకు నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాళెంలో ఉందండి ఇది గుడి. ఇది చాలా వరకు తెలియదండి ఈ గుడి. కానీ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే 17వ శతాబ్దంలో కట్టారండి దీన్ని. దీనికి సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. అంత చరిత్ర గల గుడి ఇది. దీన్నైతే దొడ్ల రామిరెడ్డి వారికి కలలో కనిపించారంటండి శ్రీరాములు వారు. ఆయన రామభక్తుడు కాబట్టి ఆయనకి చెప్పారంట గుడి కట్టించమని, ఇక్కడ నేను వెలస్తానని చెప్పాడంట. ఆయన గుడి కట్టించారండి 17వ శతాబ్దంలో. అందుకని ఈ గుడికి అంత విశేషం ఉందండి. ఈ గుడికి ఇంకొక విశేషం కూడా ఏంటంటే సీతమ్మవారు కుడివైపు ఉంటారండి. మామూలుగా ఎడం వైపు ఉంటారు కదా, ఈ గుడిలో అయితే కుడివైపు ఉంటారండి. అదే ఈ గుడికి ప్రత్యేకత. ఈ గుడి నిర్మించింది మనకి గుడి కోనేరు కలిపి దగ్గర దగ్గర 4 ఎకరాల్లో కట్టించారండి దీన్ని. సుమారు 4 ఎకరాలు ఉంటుంది. అంత పెద్ద గుడి కోనేరు ఉంటుందండి ఇది. దీని గాలి గోపురం వచ్చేసి 100 అడుగులు ఎత్తు అండి. దీనిది చాలా పెద్దదండి గాలి గోపురం. ఇది ఎక్కడా కూడా ఇంత హైట్ అనేది ఉండదు. దీని రథం వచ్చేసి 40 అడుగులు ఉంటుందండి. ఇది కూడా రథం కూడా ఎక్కడ ఇంత పెద్దది మనకి లేదండి చుట్టుపక్కల. అంత పెద్ద రథం ఇది. అందుకే చుట్టుపక్కల ఊళ్ళందరూ వస్తారండి ఇక్కడ జరిగే తిరణాలు చూడటానికి. ఇదిగోండి స్వామివారికి వాహనాలు ఉంటాయి కదా, ఈ 9 రోజులు అనేది మనకి వాహనాలు అనేది వేస్తారండి వీళ్ళు. మనం రోజు వెళ్ళి వాహనాలు చూసుకోవచ్చు. నేనైతే కళ్యాణానికి తేరికి తప్పక కంపల్సరీగా వెళ్తానండి, రోజు వెళ్ళలేకపోయినా. ఎందుకంటే స్వామివారి కళ్యాణం చూస్తే ఆ 2 కళ్ళు చాలవండి, అంత ఆనందంగా ఉంటుంది మనకి రాముల వారి కళ్యాణం అనేది. గుడంతా మీకు చూపిస్తున్నాను, చూస్తున్నారు కదండి వీడియోలో. లైటింగ్ అయితే అసలు భలే వేసారండి. ప్రతి సంవత్సరం కూడా భలే చేస్తారు. ఎందుకో ఈ గుడి మాత్రం డెవలప్ అవ్వలేదండి, కానీ గుర్తింపు రాలేదు దీనికి, ఎవరికి తెలియదు సరిగా. కానీ ఇక్కడ మాత్రం భలే చేస్తారండి ఈ తిరునాళ్ళు అయితే. మేము ప్రతి సంవత్సరం కళ్యాణానికి మాత్రం కంపల్సరీ చెప్పాను కదా, ఏ తిరునాళ్ళైనా కళ్యాణం చూస్తానండి నేను. ఇదిగో గాలిగోపురం చూపిస్తున్నాను చూడండి. 100 అడుగులు ఉంటుందంటండి అది. ఎంత హైట్ ఉంది అసలు, ఎత్తి చూస్తేనే మనకి కళ్ళు గిర్రం తిరిగే అంత హైట్ ఉందండి అది. ఆ తర్వాత మనకి ఇలాగా లెఫ్ట్ సైడ్ వచ్చామండి. మనకి కుడి సైడ్ వచ్చేసేసి కళ్యాణం జరుగుతుంటుంది. అక్కడ జనాలంతా రద్దీగా ఉందని ఇదంతా చూపిద్దామని వస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న మనకి ఉంటాయి కదండి విగ్రహాలు, అవైతే చిన్నగా గుళ్ళు కట్టలే అట్లా చుట్టూ పెడతారు మనకి. ఆంజనేయ స్వామిని అలా ఉంటారు కదండి, వాళ్ళందరూ చిన్న చిన్న దేవుళ్ళందరినీ మనకి గుడి చుట్టూ పెడతారు. మనం ఏంటంటే చూసుకొని మన దేవుడు దర్శించుకొని రౌండ్ తిరుక్కొని మనం రావచ్చండి. సింపుల్గా ఎలా డిజైన్ చేశారు చూడండి, అరటి పిలకలు పెట్టి. అసలు చూడటానికి చాలా అద్భుతంగా అనిపించింది నాకు. పచ్చగా ఆకులు తోరణాలు అలా ఉన్నాయి కదా. అదిగో ఈ మండపంలో కళ్యాణం జరుగుతుందండి, సీతారాముల వారి కళ్యాణం. ఇప్పుడు మనకి ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు, అందుకని జనం తక్కువగా ఉన్నారండి. ఇంతలోపల మనం గుడి దర్శనం చేసుకుందాం. ఇదిగో చూడండి, అవన్నీ దర్శనం చేసుకొచ్చారు, కళ్యాణం స్టార్ట్ అయిందండి. ఆ మండపంలోనే చేస్తారు. అసలు 2 కళ్ళు చాలలేదండి మనకు చూడటానికి. ఎప్పుడైనా కూడా స్వామివారి కళ్యాణం దేంట్లో కూర్చున్నా మనకి అదొక తన్మయత్వంలోకి వెళ్ళిపోతాము, అంత బాగుంటుందండి. అందులో రాముల వారి కళ్యాణం అంటే చెప్పక్కర్లేదు. ఆ రోజు మాత్రం భలే జనం అండి. అసలు ఏంది భలే రష్గా ఉంది చూసేదానికి. రష్ అయితే మనం ఇదిగో రథం అండి ఇది. ఈ రథం మనకి తెల్లారి తిరుగుతుంది. అది కూడా మీకు వీడియో పెడతాను, 2 రోజులది కలిపి పెడతానండి. చూడండి, ఈ రథమే మనకి తిరుగుతుంది. ఇది కూడా ఎక్కువ దూరం తిరగదండి, చాలా పెద్దది కాబట్టి మనకి ఇలా వచ్చి రౌండ్ ఒక సర్కిల్ రౌండ్ తిరుగుతుందండి. అక్కడేను పక్క సందు నుంచి తిరిగేస్తుంది. ఇవన్నీ మీకు అంగళ్ళు చూపిద్దామని చెప్పేసి ఇట్లా వస్తున్నాను. బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ అండి ఇది. చాలా పెద్ద స్థలం అని చెప్పాను కదా, అక్కడంతా ఇవన్నీ ఏర్పాట్లు మనకి జైంట్ వీళ్ళు చూడండి, పెద్ద పెద్ద జైంట్ వీళ్ళు వచ్చాయండి ఈసారి అయితే. అక్కడి నుంచి మళ్ళీ పిల్లలు ఆడుకుంటారు కదా, జారేటివి అలాంటి మనకి తినేటివి వస్తువులు అన్నీ, ఒకటి ఉంది ఒకటి లేదండి అన్నీ ఉన్నాయి. తర్వాత అక్కడ చూసుకుంటూ వస్తున్నాం. గుడి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు, వెనక నుంచి లైటింగ్ అనేది. తర్వాత మనం చూసుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ మనకి అంగళ్ళు కనిపిస్తాయండి. మనకి పిల్లలు కొనుక్కునేవి ఇలాంటి జైంట్ వీళ్ళని, ఇవ్వండి ఇవి లైట్లని, ఏమైనా మాకు కావాలనుకున్న వాళ్ళు జనాలు అన్నీ కొనుక్కునేదానికి ఈ సైడ్కి ఇక్కడ నుంచి రిటర్న్ తిరుక్కుంటారండి.
మనకి మళ్ళీ షార్ట్ కట్లో దారి ఉంటుంది అటు. అక్కడికైతే వస్తాం మనం మళ్ళీ. వచ్చేసిన తర్వాత మనకు పొడుగు పొడుగు కూడా అంగళ్ళు ఉంటాయండి. ఇదిగోండి ఇది చెప్పాను కదా, ఇదైతే పిల్లలు జారుతారు కదా ఎక్కువ, స్వాంజీగా ఉంటుంది. దీని పేరేందో నాకు తెలియదండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రౌండ్ జెయింట్ వీల్ లాగుంది. వీటి పేర్లు నాకేం పెద్దగా తెలియదు, కానీ చాలా రకాలు పెట్టారండి ఈ సంవత్సరం పిల్లల కోసం అయితే. ఎంతో ఇష్టంగా పిల్లలు తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మేము చిన్నప్పుడైతే తిరగాలంటే ఒక 10 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు కానీ 100 పెట్టాల్సి వస్తుంది. 100 లేనిదే అసలు ఏది తిరగడం లేదు. 100, 200 చాలా కాస్ట్ పెరిగిపోయినాయండి అన్ని రేట్లు కూడా. తర్వాత ఇక్కడ ఫుడ్ చూపిస్తున్నాను చూడండి. మిర్చి బజ్జీ అనేది చూపిస్తున్నాను నేను. మిర్చి బజ్జీ అంటే పెద్ద మిర్చి అండి అది. అసలు ఆ మిర్చి చూస్తేనే భయం వేస్తుంది, అంతలా ఉందండి అది. కనీసం కట్ చేయని కూడా లేదు వాళ్ళు, అలాగే వేసేస్తున్నారు బజ్జీ అనేది. ఇదిగోండి ఎంతలా ఉందో అసలు. బజ్జీ చూస్తే సైజు కూడా ఎంత ఉంటుందండి అది వేసిన తర్వాత, అంత సైజు ఉంటుంది బజ్జీ అయితే. నేనైతే మిరపకాయ బజ్జీ తినండి, మా పిల్లవాడు కావాలన్నాడు. సరేలే అని చెప్పేసి ఇక్కడ వద్దులే నాన్న, ఇక్కడ ఏదో పెద్ద పెద్ద వేసేస్తున్నారు, ఇంకో దగ్గర చూద్దాం అంటున్నాను. అంతలోపల ఇక్కడ షూట్అవుట్ చూపించారండి. చూడండి, అవి మనం బెలూన్స్ని షూట్ చేస్తే ఉంటాయి కదండి, అది ఇష్టంగా పక్కన వాళ్ళు చూస్తూ ఉన్నాం మేము. బాగుండింది. ఆ అబ్బాయి భలే కరెక్ట్గా కొడుతున్నాడండి, అదే గమనించి చూస్తున్నాము. కొంతమంది బాగా గురి చూసి కొడతారు పిల్లలు. తర్వాత చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మనకి వేస్తారు కదండి, రింగులు వేస్తారు కదా సోపులు అవన్నీ పెట్టి, అది కూడా చూపిస్తున్నాను. నేను చిన్నప్పుడైతే వేసేదాన్ని, ఒక్క దాంట్లో కూడా పడదండి, ఎంత మోసమే అది, ఎగిరి పడుతుంది అది. మనకి ఇస్తారు కానీ ఎవరికో పడేది, అందరికీ పడదు. తర్వాత బైకులు, ఇగో చాలా రకాలు పెట్టానని చెప్పాను కదండి, వాటిలో భాగంగానే ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. బైకులు, తర్వాత పెద్ద జెయింట్ వీల్, ఇక్కడ పడవ లాంటిది కూడా ఉంది చూడండి జెయింట్ వీల్. అది కూడా భలే ఇసురుగా తిరుగుతుందండి అది చూసేదానికి మాత్రం. మనకే అసలు ఏంద్రా నాయన అనిపిస్తుంది. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం ఇదిగో ఇక్కడ మనకి ఇలా బజ్జీలు అవన్నీ సైడ్ పెట్టున్నారండి. సరే మా అబ్బాయి అడిగాడు కదా అని చెప్పి అక్కడికైతే వెళ్దామనేసి వెళ్తే అక్కడ వచ్చేసి మనకి 40 రూపీస్ చెప్తున్నారండి 3 బజ్జీలు. కానీ చాలా పెద్దవి ఉన్నాయండి బజ్జీలు అయితే. రీజనబుల్ అనిపించింది మనకి. ఇది వచ్చేసి ఏదంటారు కదా, గోబీ కూడా మనకి 40 రూపీసే తీసుకున్నారండి, చాలా రీజనబుల్ రేంజ్. ఇక్కడ చూడండి మనకి పాటల కచేరీ అవి పెట్టున్నారు. జనం అంతా పాటలు వింటున్నారండి, బాగా పాడుతున్నారు వాళ్ళు. మనకి పాత పాటలు, కొత్త పాటలు, రాముల వారి పాటలు అన్నీ పాడుతున్నారు. కన్నులు విందుగా వింటూ ఉన్నారండి జనాలు. ఇక్కడైతే పిల్లలు రకరకాలు అన్నీ ఉన్నాయి చూడండి, అవన్నీ చూపిస్తున్నాను. భలే జరుగుతుందండి తిరణాలు అయితే. అసలు ఎంత ఆనందంగా ఉన్నిందో ఆ రోజు మాకు. తిరిగినంతసేపు తిరుగుతూనే ఉన్నామండి. 11:30 అయిపోయింది, ఇంకా తిరగాలనిపిస్తుంది కానీ లేట్ అయిపోతుందని వచ్చేసాము. చాలా బాగా అనిపించింది మాకు. తర్వాత మనం ఇదిగో ఇక్కడ కూడా ఇది అంటారు కదా, రైలు లాగబోతుంటుంది చూడండి స్పీడ్గా, అదండి ఇది. దీనికి జనాలు కూర్చోలేదు కాబట్టి తిప్పలేదు వాళ్ళు, తిప్పితే చూపించిందును. చాలా స్పీడ్గా పోద్దండి అది. అదైతే పెట్టారు. దానికి ఒక లైటింగ్, ఏది బట్టిన లైటింగ్ వేసేసి కలర్ఫుల్గా ఉంటేనే కదండి తిరణాలు అనేది, అలా చూపిస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చామండి. ఇదొక టైపు, మళ్ళీ అలాగే ఇదొక టైపు వస్తుందండి. ఇలా రకరకాలుగా చాలా పెట్టారు ఈ సంవత్సరం ఎక్కువగా. నేను ప్రతి సంవత్సరం కొన్నే పెడతారు, ఒక 5, 6, ఒక 10 అట్లా పెడితే చాలా ఎక్కువ పెట్టారండి ఈసారి. ఎంతమంది తిరగాలన్నా తిరగొచ్చిన టైప్లో పెట్టారు. జెయింట్ వీల్లు కూడా 2, 3 పెట్టారండి. ఒకటనే ప్రతి సంవత్సరం ఒకటి పెట్టేవాళ్ళు, ఈసారి 2, 3 పెట్టారు. తర్వాత ఇదిగోండి ఇది ఇంకోటి అని చెప్పాను కదా, అది అందరూ ఎక్కిన తర్వాత రన్నింగ్ అవుద్దండి అది. తర్వాత ఇక్కడికైతే మేము వచ్చేసేసి ఇంక ఈ సైడేనండి అది, మేము బజ్జీలు తినాలనుకున్నాం కదా, అక్కడికైతే వచ్చేసి అది చెప్పాము. అక్కడ మనకి అప్పటికప్పుడు కూడా ఇవ్వడం లేదండి, మనం స్లిప్పులు తీసుకొని మళ్ళీ నిలబడి తీసుకోవాలి. సరే నిలబడాము, స్లిప్పులు తీసుకొని తర్వాత అబ్బాయి ఇచ్చాడండి. అది చూస్తున్నాను నేను టేస్ట్ ఎట్లుందనేసి. గబగబా వేసి ఇచ్చేసారండి తొందరగా. ఆ గోబీ అయితే చూశాను, మా అబ్బాయి అయితే బజ్జీ తీసుకున్నాడు. బజ్జీ టేస్ట్ చూశాను ఒకరంతా, బాగుండిందండి. ఇది కూడా గోబీ కూడా బాగుంది. అదే మా అబ్బాయి అడుగుతా ఉంటే చెప్తున్నాను బాగుందనండి. పర్వాలేదు, టేస్ట్ మాత్రం పర్వాలేదండి, బాగానే ఉండింది. కారప్పొడి ఒకటి ఇచ్చారు, చట్నీ ఇచ్చారండి దాంట్లోకి. సరే ఇంక మా అబ్బాయికి ఇచ్చేసాను. అక్కడ తినేసాము. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ అంగళ్ళు చూపిద్దాం కొద్దిగా అని చెప్పేసి వచ్చానండి. ఇక్కడ గాజులు, కమ్మలు, దండలు అయితే అసలు ఆ లైటింగ్ జిగేలని మెరుస్తున్నాయండి చూస్తుంటే. నేను అందుకే లైటింగ్ పెడతారేమో వాళ్ళు, మనం కొంటామని. ఇక్కడంతా పిల్లలకి చిన్న చిన్న బుడ్డీలు ఆడుకునేటివన్నీ, కమ్మలు, ఇలా బ్యాగులు, స్టీల్ సామాన్లు, చెప్పులు అంగళ్ళు అన్నీ పెట్టున్నారండి. అవన్నీ చూస్తూ పోతున్నాం మేము. ఇవ్వండి బొట్టు బిళ్ళలు, స్టిక్కర్లు, ఓన్లీ స్టిక్కర్లే చాలా పెట్టారండి. అవి స్టిక్కర్లని, మనకి రబ్బర్ బ్యాండ్లని అవన్నీ పెట్టుకుంటూ మనం వెళ్తా ఉంటూ చూసుకుంటూ వెళ్తున్నాం మేము ఏమేమి ఉన్నాయనేది. నేనైతే ఏం కొనలేదులేండి,
ఎందుకు ఎప్పుడు కొనాడు పెడతా ఉంటాం, నేనే కదండి పెట్టుకోవాలి. అందుకనేసి ఇంక ఆడపిల్లలు ఏమో లేరు, అందుకని చాలా ఉన్నాయి అనేసి నేనైతే కొనలేదు. ఇగండి ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు 10 రూపాయలు 20 రూపాయలు అంటారు కదా, అవి కూడా పెట్టున్నారండి. అదే చూస్తా పోతున్నాం మేము. తర్వాత ఇక్కడ ఖర్జూరం బండ్లు, ఖర్జూరం అయితే చాలా బండ్లు వచ్చినాయండి. మామిడి తాండ్ర అని, ఖర్జూరం అని అవన్నీ పెడతా ఉన్నారు. ఇక్కడ ఈ గుడి మాత్రం చాలా ప్రత్యేకత అని చెప్పాను కదండి, కానీ ఇది చాలా మందికి తెలీదు. చూడండి ఎంత ఎత్తుందో గోపురం. మళ్ళీ కూడా మీకు చూపిస్తున్నాను. అవుట్లు వేలుస్తున్నారండి. అవుట్లు పేల్చిన తర్వాత కళ్యాణం జరుగుతూ ఉంది కదా, అందుకనేసి మనకి అవుట్లు అయితే పేలుస్తున్నారు. తర్వాత అయిపోయిందండి, చూసేసాం మేము. ఏదైతే కళ్యాణం వీడియో అయితే అయిపోయింది. ఇంక మీకు తేరు వీడియో వస్తుందండి రేపుది. చూడండి పొగులు చూపిస్తున్నాను, చూడండి గోపురాన్ని. మనం నైట్ చూసాం కదా, ఇప్పుడు పొగులు చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందనేది. ఇదండి గోపురం, ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది మనకి. దీంట్లోంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదంతా మీకు రాత్రి చూపించాను కదా నేను, లైటింగ్లు అన్నీ అదేనండి ఇది. ఇప్పుడు మనకు రథం తిరుగుతుంది, మనకు తెల్లారు కాబట్టి రథానికి వచ్చానండి నేను. ఇక ఇవన్నీ మనకు పొగులేనండి. రథంకి అన్నీ డెకరేషన్ చేస్తున్నారు. సరే నేను ఇట్లా పొగులు రాత్రి చూపించాం కదా, పొగులు చూపిద్దామని చెప్పేసి నేను అంగళ్ళు అయితే చూపిస్తున్నాను మీకు. రాత్రి నైట్ విజన్లో చూశారు కదండి, ఇప్పుడు పొగులు చూస్తారని చూపిస్తున్నాను. ఆ రథం అయితే మనకి రావు కాలాలన్నీ చూసుకుంటారు కదండి, రావు కాలాలన్నీ చూసుకొని డెకరేషన్ చేసుకొని కదిలిస్తారు కదా, అందుకని రెడీ చేసుకుంటా ఉన్నారు. అదిగండి కదిలింది రథం అయితే. అసలు చూడండి ఎంత జనం, అసలు ఎంత గొలుసు ఉంటుందో తెలుసా, ఎక్కడ దాకా ఉంటుందండి గొలుసు. దానికి అంతమంది పట్టుకొని లాగి ఒక్క ఊపును లాగితే వాళ్ళు వచ్చి మన పైన పడిపోయేటట్టు ఉంటుందండి ఆ బరువు. అలా ఉంటుంది రథం అనేది, అస్సలు కదలలేక కదులుతుంది. అది అంత పెద్ద రథం అండి. ఎంతమంది ఉన్నారు చూడండి పాపం, చెమటలుగా. ఎండ చూస్తే భయంకరంగా ఉందండి. ఆ ఎండకు తగ్గట్టు దాన్ని లాగాలంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే అంత ఇదనిపించిందండి. కానీ కష్టమేం అనిపించదు, దేవుడిది కాబట్టి ఆయనే మనకి బలాన్ని ఇస్తాడు కాబట్టి ఎట్లా పిల్లలందరూ ఈజీగానే లాగేస్తున్నారండి. ఇదిగోండి దగ్గరకు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. రాముల వారిని లోపల ఉన్నాడు కదా, ఆ రథం లోపల ఉండి ఊరేగిస్తారండి. మనకి దీని చక్రాలు కూడా చూపిస్తాను మీకు. అసలు ఎంత పెద్దవి ఉంటాయంటే చాలా పెద్దవి అండి. ఆ చక్రం నడుస్తుంటేనే మనకి ధన 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 సౌండ్ వస్తుంది. అప్పుడే మనకి భయం వేసేస్తుందండి రథం చూస్తేనే. అదిగోండి చూడండి చూపిస్తున్నాను ఒక్కోచారం చక్రం ఎలా ఉందో. అసలు దాన్ని చూసిన సౌండ్కి భయం వస్తుందండి, అంత హైట్ ఉంటుంది రథం అయితే. అదిగో మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఎత్తుందో. ఆల్రెడీ ఇంతకు ముందు కొద్ది కాలం ముందు దీనికి 2 స్టెప్పులు కూడా తగ్గించారండి. తగ్గించితేనే 40 అడుగులు ఎత్తుంది, తగ్గించకపోతే ఇంకెంత ఎత్తుందో ఆలోచించండి. ఎందుకంటే వైర్లకి వాటికి చాలా ఇబ్బంది అయిపోతుందండి, అందుకని 2 స్టెప్పులు అయితే తగ్గించారు దీన్ని. తర్వాత మనకి ఈ రథం అనేది ఇలా చెప్పాను కదండి, ఆ పక్క సందులోంచి వెళ్ళిపోతుంది. ఎక్కువ టైం కూడా దాన్ని తిప్పలేరండి, అంత హైటు బరువు అంతలా ఉంటుంది అది. అప్పుడు స్వామివారిది వెనక నేను చూపిస్తున్నాను చూడండి. అక్కడి నుంచి కొంచెం దూరమే వెళ్ళేసి ఆ టర్నింగ్ తిరుక్కొని మళ్ళీ గుడికాడికి వచ్చేస్తాడండి. ఈ జనం చూస్తే చాలా ఎక్కువ మంది అండి, నాకు తెలిసి వేలల్లో వచ్చారండి జనం అయితే. ఈ జనం చూస్తే నాకు చాలా చేయలేకపోయానండి వీడియో అయితే. నేను ఎంతమంది జనం అంటే ఇసుకేస్తే రాళ్ళు అంటారు కదా, అంత జనం అయితే ఉన్నారు. వీడియో అయితే అంత తీయలేకపోయాను. కానీ ఈ వచ్చిన జనాలందరికీ ఫెసిలిటీస్ అయితే బాగా చేశారండి. మనకి పెరుగన్నము, అన్నదానము, వాటరు, జ్యూసులు, మజ్జిగ. వచ్చిన వాళ్ళందరికీ ఎండ కదండి, అందుకని సేద తీరుతారని పాపం ఆకలి నీళ్లు దాహం అంటారని అన్నీ ఇచ్చారండి. వాళ్ళకి వచ్చిన వాళ్ళకందరికీ ఇబ్బంది ఏమి లేకుండా చూశారు. తర్వాత ఈవినింగ్ అయితే మనకి రథం పెట్టేశారు కదండి, మధ్యాహ్నం. ఈవినింగ్ అయితే మనకి తెప్పోత్సవం అండి. తెప్పోత్సవంకి అయితే నేను వెళ్ళలేకపోయానండి, ఎందుకంటే మధ్యాహ్నం ఎండకి విలవిల్లాడిపోయాను, అందుకని సాయంత్రం వెళ్ళలేకపోయాను. సరే మేము వెళ్ళకపోతే అట్టా మీకు చూపించాలి కదండి అని చెప్పేసి మా అబ్బాయిని అయితే పంపించాను. అక్కడ పంపించి తెప్పోత్సవం అయితే తీసుకురమ్మని చెప్పాను. అక్కడైతే స్వామివారిని తెప్పోత్సవం చేస్తున్నారండి. మనకి ఆ దేవుణ్ణి అక్కడ పెట్టేసి మనకి ఆ కోనేరులోనే రౌండ్లు తిప్పుతారండి, మనకి అవుట్లు పేలుస్తూ. చాలా బాగుంటుందండి చూడటానికైతే. ఈ సంవత్సరం వెళ్ళలేకపోయిన దానికైతే మిస్ అయిపోయానండి నేను. ఇదిగో జనాలందరూ చుట్టూ కోనేరు చుట్టూ నిలబడి చూస్తారండి దాన్ని. మనకి ఎంత బాగుంటుందంటే దేవుడు ఆ లైటింగ్లో వెలుగుల్లో చాలా బాగుంటాడండి. తర్వాత తెప్పోత్సవం అయిపోయిన తర్వాత దేవుని అయితే తీసుకొస్తున్నారు చూడండి, మీకు బాగా చూపిస్తున్నాను. మీరు కూడా దండం పెట్టుకోండి. రాముల వారిని గుళ్ళకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా అయిపోయింది కాబట్టి ఇంక ఈ వీడియో అయితే, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి.